జనగణమును పద పద పదమని జనజాగృతి పలికిన గీతమే వందే మాతరం వందే మాతరం. నీ లక్ష్యం ఒకటే సోదరా, నిర్లక్ష్యాన్నే నిలదీయర వందే మాతరం వందే మాతరం. ఎవరే మన్నా ఎదురే మైనా జన చైతన్యానికి సారథి నీవై సాగరా. సుజలం సుఫలం ఇది నీ గమ్యం, ఇక సస్యశ్యామలమైపోతుందిర భారతం. తమ్ముడు, ఇవాళ ఆగస్ట్ 15. ఈ రోజు గురించి నీకేం తెలుసు? ఇవాళ ఆగస్టు 15 నీకు తెలుసు అన్న? నాకు తెలుసు, కానీ ఇప్పుడు పేపర్ ఇస్తే కానీ తెలియదు అన్న కొందరికి. అన్నా చిల్లర్లేవురా బాయ్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి అన్న. చెప్పు, ఏంది? ఇవాళ 15 ఆగస్టు కదా? అవును. నీకు ఏం తెలుసు దాని గురించి? ఏముంది, హాలిడే ఇవాళ. అన్న, జెండా వందనం గురించి నీకేం తెలిసే? ఆ రోజు అయితే బిల్ షాప్లు అన్నీ బంద్ ఉంటాయి, మనకు కావాలనుకుంటే బయట దొరుకుతాయి అవి. ఆగస్టు 15 గురించి మీకేం తెలుసు? ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. మన జాతీయ జెండా రూపొందించింది ఎవరు? ఏమో ఇప్పుడు గుర్తులేదు. రేపు ఇండిపెండెన్స్ డే కదా, మీ అభిప్రాయం చెప్పండి. ఇండిపెండెన్స్ ఇండియాకి వచ్చింది, ఇండియాలోని జనాలకు ఇంకా రాలేదు. అది నిజంగా వచ్చి ఉంటే నన్ను మీరు ఈ క్వశ్చన్ అడగరు. నేను ఇక్కడ నిరుద్యోగుల మిగిలను. ప్రపంచానికి చెప్పుకోనీకే 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన దేశం మనది. ఆగస్టు 15 రోజు మన దేశానికి స్వతంత్రం వచ్చింది. చాచా నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి. ఆయన మన జాతీయ జెండాని ఢిల్లీలోనే ఎర్రకోటపై ఎగరవేశారు. మన భారతదేశం పాకిస్తాను 2 దేశాలుగా విడిపోయాయి. పింగళి వెంకయ్య మన జాతీయ జెండాని రూపొందించారు. అలాగే మన జాతీయ జెండాని తిరంగాని కూడా పిలుస్తారు. జానే రే పర్ద్ కే